మాటండి ఒక మనిషిని మరో మనిషికి ఎలాంటి మాటలతో ఇబ్బంది పెడతాడో ఒకసారి చూద్దాం. మనం స్లోగా ఉంటే నువ్వు పాతకాలపోల్లవి అంటారు. అదే స్పీడ్‌గా ఉంటే మరీ స్పీడా అంటారు. ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారం అని అంటారు. బాధపడితే పిరికివాళ్ళు అంటారు. జాగ్రత్తగా ఉంటే పిసినారి వాళ్ళు అంటారు. ఖర్చు పెడితే ఆడంబరం ఎక్కువ అంటారు. అనుమానిస్తే ఎవరిని నమ్మరు అంటారు. అదే నమ్మితే అమాయకుడని అంటారు. మంచిగుంటే చేతగాడు అని అంటారు. ఆవేదనతో అరిస్తే పొగరు అంటారు. ఇలా పెక్కు సందర్భాలలో అపార్థం చేసుకునే వారే ఎక్కువ. ఇక ఈ తీరును సిద్ధంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్‌గా ఇతరుల అభిప్రాయాల్ని పట్టించుకోకండి. మీరేమంటారు? మాటండి ఒక ఉన్నత పాఠశాలలో గోడ మీద రాసి ఉన్న ఒక సందేశాన్ని ఈరోజు మన మాటండి వీడియోలో చెప్తున్నాను. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే పెద్ద పెద్ద ఆటం బాంబులే అవసరం లేదు. నాసరికం విద్యార్థుల్ని పరీక్షలో కాపీ కొట్టనివ్వడం లాంటివి విధానాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతట అదే నాశనమవుతుంది. ఇక అందులోని భాగంగా ఒకటి, అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు. 2, అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి. 3, అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో మొత్తం నష్టపోతుంది. 4, అలా చదివిన సంఘ సంస్కృత చేతిలో మానవత్వం మంటగడుస్తుంది. 5, అలా చదివిన న్యాయమూర్తి చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది. ఏ దేశంలోనూ విద్య నాశనం చేయబడుతుందో ఆ దేశం పతనానికి చేరుకుంటుంది. విద్య విజ్ఞానం కోసం గానీ, వ్యాపారం కోసం కాదు అని రాసిపెట్టారు. ఎంత బావుంది గదా! నిజంగా ఇది అన్ని స్కూళ్ళల్లో రాసిపెడితే బావుంటది అని నా అభిప్రాయం. మీరేమంటారు? మాటండి ఇంకొక మాట, మంచి మాట చెప్పుకుందాం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతట అవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితికి చేరుకుంటే అతడిది నిరంతర కఠిన పరీక్షలు అధిగమించి ఉంటాడు. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాలనైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు. జీవితం ఓ యుద్ధ భూమి. పోరాడితేనే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే మాత్రం ఓటమి తప్పదు. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ, పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు అని మనం గమనించాలి. జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వలన సంతృప్తి, విజయం సాధ్యమవుతుంది. మనం ఆలోచించి ఎంచుకోకపోవడం వలన కష్టాలు తప్ప ఇంకే ఏవీ ఉండవు మన జీవితంలో. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు అంటారు. కాబట్టి మనం సాధించేది కూడా కష్టంతో, నిజాయితీతో సాధించాలి. మీరేమంటారు? మాటండి అమ్మా నాన్న గురించి మన మాటండిలో ఒకటి చెప్పుకుందాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమాత్రం కష్టం కలిగించకుండా పెంచడమే తమకిష్టం అనుకుంటారు. మంచిదే. కానీ పెద్దవారి ఇష్టాలు చిన్నవారికి కష్టాలుగా కలిగించకూడదు. మంచి మంచి పాఠశాలలో బోధ చేయించాలని ఆరాటపడుతుంటారు. కానీ జీవితం అనే పాఠశాలలో కొన్నిసార్లు బాధ పడితే గానీ బోధపడదు. అందుకే పరమాత్మున్ని శృతిలోనూ ఉంటుంది, పరిస్థితిలోనూ ఉంటుంది. పాఠాలు బాగా భావిస్తూ నీకు నీవే టీచర్‌గా అయ్యి జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధిస్తే అది కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకు ఒక మార్గం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మాటండి మన సంకల్పం గొప్పగా ఉంటే ఆ సంకల్పానికి నీ సామర్థ్యం జతచేసి నువ్వు అనుకున్నది తప్పక సాధించొచ్చు.
జీవితం అన్నాక కష్టాలు తప్పవు. ఆ కష్టాలకు ఓ నీ ఓపికను జతచేసి సుఖాల సమయం కోసం వేచి చూడాలి. ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే కష్టాలు ఎప్పుడు దేవుడు నీకే పెట్టే పరీక్షలకే కానీ శాశ్వతంగా నీతో ఉండిపోయే నీ ప్రతిరూపానికి కాదు. కష్టం రుచి చూసినంకనే గెలుపు రుచి దక్కుతుంది. మీరేమంటారు? మాటండి. జరిగిపోయిన నిన్న, జరగబోయేది రేపటి కంటే గడుపుతున్న ఈ రోజే ఎంతో విలువైంది. వయసుతో పాటు తరిగిపోయే అందం కోసం మంచి మనసున్న స్నేహితులను వదులుకోకు. కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకు. అనవసరమైన ఆడంబరాల జీవితాల కోసం జన్మనిచ్చిన అమ్మానాన్నలను వదులుకోకు. అలా వదిలేస్తే అన్నీ ఉన్న మనం ఏమీ లేని అనాథలమే అవుతాం. మీరేమంటారు? మాటండి. అప్పుడప్పుడు కొందరు ఏకాంతంగా ఉంటూ నేను ఒంటరిని అని ఫీల్ అయితా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మాటండి. ఏకాంతాన్ని ఇష్టపడండి. అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయండి. ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకి ప్రేమను పంచు. నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు. కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. అప్పుడు మనం ఒంటరి కాదు. మనల్ని వద్దనుకున్నోళ్ళందరూ మన దగ్గరికి వాళ్ళంతట వాళ్ళే వస్తారు. ఏమంటారు? మాటండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనల్ని స్తుతించే వాళ్ళకంటే అంటే భజన చేసే వాళ్ళకంటే మనతో కఠినంగా విమర్శించే వారి వల్లనే మనం అధికంగా మంచిని పొందుతాం. నిజమే గదా! మీరేమంటారు? మాటండి. సంపద కంటే చదువు గొప్పది. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి. కానీ చదువును మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం. ఏమంటారు? మాటండి. ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్నే మార్చేసి గెలుపు మెట్లు ఎక్కిస్తాయి. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది. నలుగురిలో విలువ పెంచుతుంది. నీ జీవితానికి ఒక దారి చూపిస్తుంది. నీకోసం మీకోసం ఒక గమ్యాన్నే ఏర్పరుస్తుంది. మీరేమంటారు?